నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధియాత్ర కార్యక్రమానికి స్వాగతం. సముద్రం అన్నాక అలలు, జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు ఉంటూనే ఉంటాయి. అందువలనే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో కానీ కన్ను తడవకుండా జీవితాన్ని దాటలేమని అంటారు. ఎవరైనా కానీ తమ స్థాయిని దాటిపోయినా కష్టాలు ఎదురైనప్పుడు భగవంతుడి పాదాలను పట్టుకుంటారు. ఆయన అభయాన్నే కోరుకుంటారు. అలాంటి వారిపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే స్వామిగా సంకటమోచన హనుమాన్ కనిపిస్తాడు. ఆ స్వామి కొలువైన నాగపూర్లోని తల్లెంఖేడి నేటి మన తీర్థయాత్ర. ఆంజనేయ అనిలజ హనుమంత, ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతాని, రంజకపు చేతలు సురలకించవసమా, ఆంజనేయ అనిలజ హనుమంతాని, రంజకపు చేతలు సురలకించవసమా, ఆంజనేయ అనిలజ హనుమంతాని. మహారాష్ట్రలో హనుమంతుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలు అనేకం కనిపిస్తాయి. ఈ రాష్ట్రంలోని నాగపూర్ జిల్లా పరిధిలో తెల్లెంఖేడిలో హనుమాన్ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినదిగా కనిపిస్తుంది. ఇక్కడి ఆలయాన్ని నిర్మించి 300 సంవత్సరాలు మాత్రమే అవుతున్నా స్వామివారి మహిమల కారణంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సంకటాల నుంచి విమోచన కలిగించే ఇక్కడ స్వామి సంకటమోచన హనుమాన్గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం, త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమ సన్నిభం, నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహం, పంచాక్షరస్థితం నీలనీరద సన్నిభం. అష్టసిద్ధులు తెలిసినవాడు హనుమంతుడు. అసాధ్యమనేది ఆయనకి తెలియని మాట. నిరీక్షించడం, విశ్రమించడం ఆయన ఎరుగని బాట. ఆయనకు తెలిసినదల్లా తన రాముడిని సేవించటం, తనని ఆరాధించే భక్తులను అనుగ్రహించటం, సముద్రాన్ని పిల్లకాలువ మాదిరిగా అవలీలగా దాటడం, పర్వతాన్ని వెన్నముద్దలా అరచేతిలో పట్టుకుని రావడం ఆయనకి మాత్రమే సాధ్యమైన విషయాలు. కొండల్ని పిండి చేయగల బలం, అరవీర భయంకరులను సైతం పిడికిట బిగించి పిప్పి చేయగల పరాక్రమం ఆయన సొంతం. ఓంకారంలోని శివస్వరూపమైన మకారాన్ని హనుమగా శాస్త్రాలు చెబుతున్నాయి. రుద్రాంశతో జన్మించిన హనుమంతుడు స్మరించినంత మాత్రాన్నే అండగా నిలిచి ఆపదల నుంచి రక్షిస్తాడు. అందువల్లనే ఆ స్వామిని సంకటమోచన హనుమాన్గా పిలుస్తుంటారు. కొండంత భక్తితో కొలుస్తుంటారు. అలా సంకటమోచన హనుమాన్గా ఇక్కడి స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి ఆలయ నిర్మాణం సువిశాలమైన ప్రదేశంలో జరిగింది. మిగతా ఆలయాల నిర్మాణానికి భిన్నంగా ఈ ఆలయం కనిపిస్తుంది. ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా చేరుకోవలసి ఉంటుంది. చుట్టూ దేవీ దేవతల మందిరాలు మణిహారంలా కనిపిస్తూ ఉండగా మధ్యలో సంకటమోచన హనుమాన్ దర్శనమిస్తూ ఉంటాడు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకర కుండల గండ భాగం నవమణిమయ రసనామధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు వాయుపుత్రుడు. గాలిలో రామబాణములా రివున దూసుకుపోవటం తెలిసినవాడు. జ్యోతిష, యోగ, వ్యాకరణం తెలిసినవాడు. మల్లయుద్ధం, గదాయుద్ధంలోని తనకి సాటిలేరనిపించుకున్నవాడు.
రాజనీతి, యుద్ధనీతి ఎరిగినవాడు, అన్నిటికి మించి చిరంజీవిగా వరాన్ని పొందినవాడు. అలాంటి హనుమ కొలువైన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా, మహిమలకు మచ్చుతునకగా వెలుగొందుతూ ఉంటుంది. శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు, బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత, జయ పండిత త్రిలోక పూజిత. రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ. ఉదయ భానుని మధుర ఫలమని, భావన లీల అమృతమును గ్రోలిన. కాంచన వర్ణ విరాజిత వేష, కుండలా మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ఆ స్వామి పాదాల చెంత చూపులతోనే దీపాలు వెలిగిస్తూ ఉంటాము. హృదయాన్ని హారతి చేసి పడుతూ ఉంటాము. ఇక్కడ స్వామి ఇతర ఆలయాలలో మాదిరిగా కాకుండా సంజీవని పర్వత సూక్ష్మరూపాన్ని పొందినట్టుగా సింధూర వర్ణంలో కనిపిస్తూ ఉంటాడు. రామాయణంలోని రమణీయమైన ఘట్టాలను కనుల ముందుంచుతూ ఉంటాడు. అనేక సంకటాలకు విరుగుడు తన అనుగ్రహమేనని చాటుతూ ఉంటాడు. సీతాన్వేషణ సమయంలో రామలక్ష్మణులు ఎన్నో కష్టాలు పడతారు. సముద్రం దాటే శక్తిమంతుడు ఎవరనే ప్రశ్న తలెత్తినప్పుడు అమ్మవారి చూడామణిని హనుమంతుడికి అందించాడు రాముడు. అంటే ఆయన సముద్రాన్ని దాటగలడు అనే నమ్మకాన్ని రాముడు అలా వ్యక్తం చేశాడు. ఇక జాంబవంతుడు కూడా గరుత్మంతుడి రెక్కలకు ఎంతటి శక్తి ఉందో అంతటి శక్తి హనుమ భుజాలకు ఉందంటూ హనుమనే ప్రోత్సహిస్తాడు. ఇక రావణుడితో యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి కూడా హనుమనే రాముడు పంపుతాడు. అంటే ఆ కార్యాన్ని హనుమ నెరవేర్చగలడని, ఆ కష్టం నుంచి అతను గట్టెక్కించగలడని రాముడు విశ్వసించడం ఇక్కడ కనిపిస్తుంది. సీతారాముల కష్టాలనే తొలగించిన ఆ స్వామి తమ కష్టాలను కూడా తుడిచెయ్యాలనే భక్తులు ఇక్కడి స్వామిని దర్శిస్తూ ఉంటారు. ఆ స్వామి సాహసోపేతమైన కార్యాలను కీర్తిస్తూ ఉంటారు. హనుమ తన పట్ల విశ్వాసం ఉంచిన వారి కళ్లల్లో సంతోషం చూడటం కోసం అనితర సాధ్యమైన సాహసాలకు పూనుకున్నాడు. అలా రామయ్య సంతోషం కోసం, సీతాదేవి క్షేమం కోసం ఆయన అనుసరించిన మార్గం ఆదర్శవంతంగా అనిపిస్తుంది. సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడం కోసం రావణలంకలోకి ప్రవేశించిన హనుమ ఆ తల్లి ఎక్కడా కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు. సీతమ్మ వారు కనిపించలేదనే వార్తను శ్రీరాముడు వినలేడు. ఆ సమయంలో ఆయన వదనాన్ని తాను చూడలేను అని భావించిన హనుమ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. క్షణికావేశంలో అలా చేస్తే ముందు జరగబోయే మంచిని ఎలా చూడగలుగుతామని తనని తాను సర్ది చెప్పుకుని ముందుకు సాగినవాడు హనుమంతుడు. సంజీవని మొక్కని తీసుకుని రమ్మంటే ఆ మొక్క కోసం వెతుకుతూ సమయాన్ని వృధా చేయకుండా ఆ మొక్కలున్న పర్వతాన్ని వెకిలించుకు రావడంలో హనుమ సమయస్ఫూర్తి కనిపిస్తుంది. అలాగే శ్రీరాముడి సేనలో తాను ఒక్కడిని మాత్రమే బలవంతుడినని సీతమ్మవారు అధైర్యపడుతుందేమోనని భావించిన హనుమ ఆ స్వామి వెన్నంటి వస్తున్న వానర వీరులలో తాను మాత్రమే తక్కువ బలపరాక్రమాలు కలిగిన వాడినని చెప్పడం ఆయన బుద్ధి సూక్ష్మతకు అద్దం పడుతుంది. అలా కష్టాలను కర్పూరంలా కరిగిస్తూ సహస్ర దీపాల మాదిరిగా సంతోషాలను వెలిగించే హనుమంతుడిని యుగ యుగాలుగా పూజిస్తూనే ఉన్నారు. అంకిత భావంతో ఆరాధిస్తూనే ఉన్నారు. హనుమంతుడికి మంగళవారం అంటే ఇష్టం. అందువల్లనే ఆ రోజున ఆ స్వామికి సంబంధించిన ఆలయాలు భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఆ స్వామి మహిమలే మంత్రాలై వినిపిస్తాయి.
మంగళవారం రోజున ఆ స్వామిని పూజించడం వలన కుజదోషాలు తొలగిపోతాయి. ఇక శనివారం రోజున ఆ స్వామిని సేవించటం వలన, సింధూరాన్ని సమర్పించటం వలన శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మంగళ శనివారాలతో పాటు ఇక్కడి స్వామివారి ఆలయానికి చైత్ర పౌర్ణమి రోజున, వైశాఖ మాసంలో వచ్చే హనుమ జయంతి రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆ స్వామికి తమలపాకులు, తీపి పదార్థాలను సమర్పించి ఆయన భజనామృతంలో తరించిపోతారు. ఒకవైపున భక్తుడిగా, మరోవైపున భగవంతుడిగా పూజలందుకోవటం ఒక్క హనుమకు మాత్రమే సాధ్యమైంది. భగవంతుడిపై మనకి గల అపారమైన ప్రేమకే భక్తి అని పేరు. భక్తిని శాంత, సఖ్య, వాత్సల్య, మధుర, దాస్య భావాలుగా పేర్కొన్నారు. దాస్య భక్తికి ఉదాహరణగా హనుమను చెప్తారు. అలాగే రామనామస్మరణ చేసేవారిని హనుమ రక్షిస్తూ ఉంటాడని అంటారు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి. మహాబలవంతుడు, స్వర్ణగిరి వంటి దృఢమైన దేహం కలిగినవాడు, అసురుల పాలిట దావాగ్నిలాంటివాడు, జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనదగినవాడు, సకల గుణాలకు నిధి వంటివాడు, వానరులలో శ్రేష్ఠుడు, రామదూతగా ప్రశంసించబడినవాడు, వాయుపుత్రుడైన హనుమకు నమస్కారము. హనుమకు బ్రహ్మ మొదలు ఇంద్రాది దేవతల ఆశీస్సులు లభించాయి. అందువలన హనుమను పూజించటం వలన సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందనేది శాస్త్రవచనం. అలాంటి హనుమయ్యను దర్శించడం వలన, పూజించడం వలన మానసిక పరమైన, శారీరకమైన వ్యాధులు, బాధలు తొలగిపోతాయని మహర్షులు సెలవిచ్చారు. దుష్ట శక్తులు, దుష్టగ్రహ పీడల నుంచి విమోచన లభిస్తుందనే విశ్వాసాన్ని విస్తరింపచేశారు. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్న వారికి, కష్టాల కొలిమిలో కాలుతున్న వారికి, అవమాన భారంతో అగాధంలోకి జారిపోతున్న వారికి, ఆపదల అంచుల్లో ఆందోళన చెందుతున్న వారికి, అనారోగ్యాలతో బాధలు పడుతున్న వారికి హనుమనామానికి మించిన ఔషధం లేదు. ఆయన అభయానికి మించిన ఆయుధం లేదు. ఆ స్వామి అనుగ్రహానికి మించిన కవచం లేదు. తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, కౌరవుల గెలిచే సంగర భూమిని, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, కౌరవుల గెలిచే సంగర భూమిని, సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట, సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట, నీరోమములు కావా నిఖిల కారణము, సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట, నీరోమములు కావా నిఖిల కారణము. పామగరి రిమ పామగరి రిద పామగరి సనిధ సరి మగరి, పామగరి రిమ పామగరి రిద పామగరి సనిధ సారి మప మపద సనిధ పద సరి మగరి రి సనిధ ప పామగరి సరి మప ఆంజనేయ అనిలజ హనుమంతాని రంజకపు చేతలు సురలకెల్సవసమా. సంకటమోచన హనుమాన్ ఆలయంలో ఆ స్వామి చుట్టూ అనేక మందిరాలు, ఆ మందిరాలలో కొలువైన దేవీ దేవతల ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడి మూర్తులన్నీ కూడా పాలరాతితో మల్చబడి పాల సముద్రంలో తేలుతున్న పుష్పమాలికలుగా కనిపిస్తూ ఉంటాయి. హనుమంతుడు ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకునే ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ప్రత్యేకమైన మందిరంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. స్వామివారిని చూడగానే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ అప్రయత్నంగానే స్వామివారి ముందు ప్రణమిల్లడం జరిగిపోతుంది. ధనుర్బాణాలను ధరించి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఈ మూర్తులను చూడగానే భక్తిభావాలు పరిమళిస్తాయి. పరవశించే మనసులన్నీ ఏకమై ప్రవహిస్తాయి. ఇదే ప్రాంగణంలో శివపార్వతుల మూర్తులు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి.
లోకానికి తల్లిదండ్రులైన ఆది దంపతులను దర్శించుకోవటం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెబుతారు. జగన్మాతను జగదీశ్వరుడిని చూస్తుంటే కైలాసం నుంచి భక్తుల ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చారేమోననే అనుభూతి కలుగుతుంది. పవిత్రమైన ప్రేమకు, అమలిన శృంగారానికి ప్రతీకగా చెప్పుకునే రాధాకృష్ణుల మూర్తులను ఇక్కడ దర్శించుకోవచ్చు. వేణుగోపాలుడి కొంటెతనం, రాధ అల్లరితనం కళ్ల ముందు కదలాడతాయి. ఆ సమయంలో జయదేవుడి అష్టపదులు తరంగాలై అంతరంగాలను తాకుతున్న అనుభూతి కలుగుతుంది. ఇదే సన్నిధానంలోనే నిండైన వినాయకుడు కనుల పండుగ చేస్తూ కనిపిస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ స్వామిని ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఎవరు ఎలాంటి శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా ఆ స్వామిని దర్శించి పూజించి తాము తలపెట్టిన కార్యానికి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఎదురు కాకుండా చూడమని ప్రార్థిస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు ఏ స్థాయిలో కొలిచినా అనుగ్రహించటం ఆ గణనాథుడి ప్రత్యేకతగానే కనిపిస్తుంది. मेरा नाम नवलेश्वर तिवारी है. నా పేరు నవలేశ్వర్ తివారీ. 42 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలోనే పూజారిగా ఉంటున్నాను. ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ పునరుద్ధరణ చేసింది గంగాగిరి మహారాజ్. डेवलपमेंट किया तो महेश गिरी महाराज और गंगागिरी महाराज के द्वारा हुआ. 500 वर्ष की मूर्ति है. राजा भोसले कालीन के ఈ విగ్రహం 500 సంవత్సరాల క్రిందటిది. రాజా భోంస్లే కాలానికి చెందింది. ఆ రాజావారు ఈ విగ్రహాన్ని సురేంద్రజీ బాబా వారికి ఇచ్చారు. 15-20 साधु यहाँ आके ఆ బాబావారు సుమారుగా 15 నుండి 20 సంవత్సరాలు ఇక్కడే ఉండి తపస్సు చేసి సమాధిలోకి వెళ్లారు. ఆ తర్వాత గంగారాజ్ మహారాజ్ ఇక్కడ 108 యజ్ఞాలు చేశారు. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖుడై ఉండి స్వయంభూగా వెలిశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో విష్ణు మహాయజ్ఞం, శ్రావణ మాసంలో రుద్రయజ్ఞం నిర్వహిస్తాం. और जनवरी फरवरी के महीने में विष्णु महायज्ञ होता है. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు, శనివారం రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటుంది. సీతానివేదిత శ్రీరామ కుశలం రామాంగుళీయక రామానివేద్యం అతిశయ బలదర్ప అశోక భంగం వజ్రాయుధ ఘోరవాల కరాళం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఘనయుద్ధ రామతురంగం కాలనేమిదనుజ ఖండిత ధీరం స్తబకీకృత ధృత సంజీవనాద్రిం లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. సంకటమోచన హనుమంతుడు అను నిత్యం పూజాభిషేకాలు అందుకునే ఈ ఆలయంలోనే పంచముఖ హనుమంతుడు కూడా నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. పంచముఖాలలో మధ్యముఖం, నిజముఖం, మిగతా స్వరూపాలుగా నరసింహస్వామి, వరాహస్వామి, హయగ్రీవుడు, గరుత్మంతుడు కనిపిస్తారు. పంచముఖ హనుమ అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, కార్యసిద్ధి కలుగుతాయనేది పురాణాలలో కనిపించే మాట. ఇక్కడే సంతోషాలను ప్రసాదించే సంతోషిమాత దర్శనం కూడా లభిస్తుంది. సమస్యలతో సతమతమవుతున్న తన భక్తులకు సంతోషాలనే ఔషధంగా అందించడం ఆ తల్లి ప్రత్యేకత. పున్నమి వెన్నెల్లో జాబిల్లిని గుర్తు చేసే అమ్మవారి మోము మనోఫలకంపై అలా నిలిచిపోతుంది. అమ్మ కన్నుల్లోని ఆ చల్లదనం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇక ఇక్కడే సమస్త దోషాలను దూరం చేసే షణ్ముఖుడు కొలువై కనిపిస్తాడు. ఆ స్వామి తేజస్సు అంతరంగంలో అలుముకున్న అజ్ఞానాన్ని తరిమేస్తుంది. అభివృద్ధికి అడ్డుగా నిలిచే దోషాలను తొలగిస్తూ ఆనందకరమైన జీవితానికి అవసరమైన మార్గాన్ని పరుస్తుంది. ఇలా అనేక దేవతాశక్తుల నిలయంగా దర్శనమిచ్చే సంకటమోచన హనుమాన్ ఆలయ దర్శనం ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు వెళ్ళడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది. రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. మణిశతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశశత భానుం శ్రిత జన కువలయ సీతమయూఖం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. చంద్రపద రాజీవ మధుపం తరుణాయత దోస్తంభ గంభీరం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్ని సాక్షికృత అర్కజరామం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి నాగ్పూర్కి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. నాగ్పూర్ నుంచి తెల్లంఖేడికి తేలికగానే చేరుకోవచ్చు. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.